అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం గణేశాయ నమః. ఇలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే ముందుగా ప్రార్థించేది వినాయకుడిని. వినాయకుడికి సంబంధించిన స్తోత్రం గణేష స్తోత్రాలు, సంకట నాశన గణేష స్తోత్రం. ఈ స్తోత్రానికి అర్థాలతో సహా తెలుసుకుందాము. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మర్యామాయుష్కామార్థసిద్ధయే. నారద మహర్షి ఇలా అంటున్నాడు, గౌరీపుత్రుడైన వినాయకుడిని శిరస్సు వంచి నమస్కరించి భక్తులకు ఆశ్రయమైన ఆ దేవుడిని నిత్యం స్మరిస్తే ఆయుష్, కోరికలు మరియు సర్వసిద్ధులు లభిస్తాయని. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం. గణేశుని మొదటి నామం వక్రతుండు, రెండవది ఏకదంతుడు, మూడవది కృష్ణపింగళ నేత్రాలు కలవాడు, నాలుగవది గజముఖుడు. లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం. ఐదవ నామము లంబోదరుడు, ఆరవది వికటుడు, ఏడవది విఘ్నరాజుడు, ఎనిమిదవది ధూమ్రవర్ణుడు. నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. తొమ్మిదవ నామము బాలచంద్రుడు, పదవది వినాయకుడు, 11వది గణపతి, 12వది గజాననుడు. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం ఎప్పటేన్నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం పరం. ఈ 12 నామాలను రోజుకు 3 సార్లు సంధ్యాకాలంలో పఠించే వ్యక్తికి ఎలాంటి విఘ్న భయం ఉండదు, అతడికి సర్వసిద్ధులు లభిస్తాయి. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్య కోరేవాడు విద్యను పొందుతాడు, ధనం కోరేవాడు ధనాన్ని పొందుతాడు, సంతానం కోరేవాడు సంతానాన్ని పొందుతాడు, మోక్షాన్ని కోరేవాడు పరమగతిని పొందుతాడు. జపేత్ గణపతి స్తోత్రం షడ్బర్మాస్తై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయః. 6 నెలలు గణపతి స్తోత్రాన్ని జపిస్తే ఫలితం లభిస్తుంది. 1 సంవత్సరం జపం చేస్తే సంపూర్ణ సిద్ధి లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. 8 మంది బ్రాహ్మణులకు ఈ స్తోత్రాన్ని వ్రాసి నమస్కరించిన వారికి గణేశుడి కృప వల్ల అన్ని విద్యలు సిద్ధిస్తాయి. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. ఇది నారద పురాణంలో చెప్పబడిన సంకటనాశనం అనే గణేశ స్తోత్రం. ఇది పఠిస్తే అన్ని కష్టాలు నశిస్తాయి, సంకటాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు నిత్యం పారాయణం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.